హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనికా ఫ్యాషన్స్ 19. ఏంటి రోజు షార్ట్స్ తీస్తూ ఈరోజేమో వీడియోలోకి వచ్చినా అనుకుంటున్నారు కదా. అవునండి, నేను ఈరోజు వీడియో తీయాలనుకున్నాను. సో నేను ఈ డబ్బా ఎందుకు తీసుకున్నానంటే, నేను థ్రెడ్ చుట్టుకోవడానికి దారం చిక్కు పడకుండా కింద పెట్టేసినామంటే చిక్కు పడుతూ ఉంటుంది. అట్లా పడకుండా నేను థ్రెడ్ని డబ్బాలో వేసి తర్వాత నేను థ్రెడ్ చుట్టుకోవడానికి ఒక ప్యాడ్ తీసుకొని చుట్టుకుంటున్నాను అనమాట. నిలువుగా కాకుండా అడ్డంగా చుట్టుకుంటున్నాను. నాకు ఇట్లా అడ్డంగా చుట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట 2 కట్ బ్యాంగిల్కి. నేను మొత్తం 45 లైన్స్ అలా తీసుకున్నాను. మొత్తం 45 లైన్స్ అయితే తీసేసుకున్నాను అనమాట. చూడండి, ఇట్లానే థ్రెడ్ చుట్టేసుకొని మొత్తము ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేశానో అక్కడ కొంచెం కట్ చేసుకొని దాన్ని గమ్మేసి అతికిస్తాను. షార్ట్స్ చూసేవాళ్ళు అడుగుతున్నారనమాట, అక్క కొన్ని టిప్స్తో అందుకు పెట్టండి వీడియో అనేసి. అందుకే ఈ వీడియో స్టార్ట్ చేసినాను. చూడండి, నాకు 45 లైన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు నేను ఎక్కడ స్టార్ట్ చేశానో అక్కడ నుంచి ఎండ్ చేసేసి కొంచెం చివర్లో అనమాట, జస్ట్ కొంచెం చివర్లో గమ్మేసి స్టిక్ చేసుకోవాలి దాని దారంని. చాలా తక్కువ అమౌంట్లోనే స్టిక్ చేసుకోండి, ఎందుకంటే మనం అతికించినప్పుడు మనము బ్యాంగిల్కి అతికిస్తాం కదా, దాప్పుడు కొంచెం బాగా వస్తుంది అన్నట్టు. చూడండి, అలా చేసేసుకొని 2 కట్ బ్యాంగిల్ తీసుకొని 2 కట్ బ్యాంగిల్ మొత్తానికి కాకుండా కొంచెం హాఫ్కే అన్నట్టు హాఫ్కే స్టిచ్ చేసుకోవాలి. మొత్తం బ్యాంగిల్ మొత్తం పైకి అని కాకుండా హాఫ్. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, గమ్ము కూడా కొంచెమే పెట్టాను. ఆల్రెడీ దానికి ఉంది కాబట్టి స్టిక్ అయిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఈవెన్గా లేకపోతే మీరు కూడా అలా కట్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఈవెన్గా వచ్చేలాగా కట్ చేసుకోండి. దీని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేయాలన్నమాట. దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి ఆరిపోయిన తర్వాత స్టార్ట్ చేసేయండి. అప్పుడే మీకు ఊడిపోవడం కానీ అలాంటివి ఏం జరగవు, లేదంటే తొందరగా ఊడిపోతాయి అన్నమాట. చూడండి, గమ్ము లేకుండా ఆరిపోయింది మొత్తము. నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్ చేసి పెట్టాను వీడియో కోసం అనేసి, దాన్ని తీసుకొని చుడుతున్నాను. చూడండి, పూర్తిగా నేను ఎలా చుడుతున్నానో చూడండి. నేను చాలా ఈవెన్గా వచ్చేలాగా చుడుతున్నాను. ఒకదాని మీద ఒకటి వచ్చినా కూడా అంత నీట్గా ఉండదు. ఇలానే పూర్తిగా చుట్టుకోవాలన్నమాట. నేను ఎలా చుడుతున్నానో చూడండి, ఇలా ఈవెన్గా వచ్చేలాగా చుట్టుకోవాలన్నమాట. నేను బ్యాంగిల్ మొత్తం చుట్టి మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా వచ్చింది ఏంటి అనేసి. చూసారా, అలా వచ్చిందనమాట. ఇప్పుడు నేను కాసులు దానికి కావాల్సిన స్క్వేర్లో తీసుకున్నాను. ఇది పల్స్ లేస్ అండి. నేను పల్స్ లేస్ని జస్ట్ 2 ఉండేలాగా కట్ చేసుకుంటున్నా. చూసారు కదా డాట్స్, అలా 2 వచ్చేలాగా కట్ చేసుకున్నా. ఎందుకంటే నేను ఇప్పుడు వేసే డిజైన్ అలాంటిదన్నమాట. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను కొన్ని. చూడండి, మొత్తానికైతే డిజైన్ ఎలా వచ్చిందో లాస్ట్ వరకు చూడండి. చూడండి, మీరు ఎక్కడైతే ఎండ్ చేసి ఉంటారో అక్కడ నుంచి స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా అతికించుకోవాలంటే స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఇట్లనే ఎందుకు వేసుకోవాలి, మొత్తం పూసేసి అలా చేయకూడదు అనమాట. అలా చేస్తే మీకు గమ్ము కనిపించేస్తుంది. మీరు దీని మీద పెట్టేసినప్పుడు గమ్ము కనిపిస్తుంది. ఆరిపోయిన తర్వాత అంత బాగుండదు, చాలా గలీజ్గా ఉంటుంది, బాగుండదు అనమాట. చూడండి, మీరు కావాలనుకుంటే మొత్తం అంటించేసి తర్వాత పల్స్ని అంటించుకోండి. నేనైతే ముందే అంటించేసాను అనమాట. పల్స్ను కూడా ముందే మీకు వీడియో కోసం అనేసి పల్స్ను కూడా అంటించేసాను. మొత్తానికైతే నేను గమ్ పెట్టిన వరకు పెడతాను ఫస్ట్. మీరు కావాలనుకుంటే కలర్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు. పల్స్ అనే కాదు, మీకు స్టోన్ లేస్ వస్తుంది దీంట్లోనే, కొంచెం పెద్దగా ఉంటుంది, హెవీగా అనిపించినట్టు కూడా ఉంటుంది. ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది డిజైన్. ఆ పల్స్ పెట్టడం ద్వారా కొంచెం షైనింగ్ అనేది తగ్గిపోతుంది. గ్రాండ్గా కావాలనుకుంటే సైడ్న కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 2 కట్ చేసుకున్నా. మీరు కావాలనుకుంటే పల్స్ని 3 స్టోన్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. నేను 2 సరిపోతుందనేసి 2 కట్ చేసా. చెప్పాను కదా, స్టోన్ లేస్ని కూడా ఇలానే చేసుకోవచ్చు. కొంచెం స్టోన్ లేస్ కూడా పెద్దగా ఉంటుంది. చూస్తున్నారా వీడియో ఎలా వచ్చింది అనేసి. చూడండి, దగ్గర కట్టి చూపిస్తాను. చూసారా, అట్లా అతికించుకోవాలన్నమాట. గమ్ము కూడా చాలా తక్కువగా పెట్టుకోండి, అది కనిపించినా కూడా అంత బాగుండదు. నేను వీడియోలో ఎలా చేస్తున్నానో అలానే చేసి చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది. వేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది అన్నమాట డ్రెస్సుల పైకి. ఆల్రెడీ మనం ఛాలెంజ్ చేసుకున్నాం కదా,
4 డేస్ వరకు మొత్తం కాసు డిజైన్ రావాలనేసి. ఇదైతే సెకండ్దనమాట. సెకండ్ డిజైన్. ఫస్ట్ డిజైన్ కావాలంటే వీడియో కింద లింక్ ఇస్తా, షార్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేయండి ఎలా వచ్చిందనేసి. తర్వాత మనకు మెసేజ్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అని కమెంట్ ఖచ్చితంగా చేయండి. చూసేసేయండి ఎలా వచ్చిందో. ఇంకోటి ఏంటంటే ఇందులో మీరు లేస్ అది పల్స్ని పెట్టేటప్పుడు కొంచెం గ్యాప్ వచ్చేలాగా జరుపుకోండి. మొత్తం అతికిచ్చినట్టు పెట్టినారంటే ఏదో గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. నేను వీడియోలో జరుపుతున్నాను, మీకు అర్థమవుతుందో లేదో తెలియదు నాకు. మరీ దగ్గరికి రాకుండా కొంచెం దూరం వచ్చేలాగా పెట్టుకోవాలి. పెట్టేటప్పుడే అలా జరుపుకున్నామంటే మొత్తం కవర్ అవుతుంది. దీనికి కొంచెం దూరం వస్తుంది. ఒకవేళ ఇట్లా అనిపిస్తే ఒక్కటే స్టోన్ ఉండేలాగా పెట్టుకోండి. నేను టోటల్గా పెట్టి చూపిస్తా, ఒకసారి చూడండి. లాస్ట్లో కూడా నాకు ఈ బ్యాంగిల్కి లాస్ట్లో కూడా కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. ఎలా వచ్చింది ఏంటి అనేది చూడండి. మస్ట్ అండ్ షుడ్ మీరు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం గ్యాప్ వచ్చేలాగానే పెట్టుకోండి పల్స్ని. అప్పుడే స్టోన్కి నిండుగా వచ్చినట్టు ఉంటుంది. చూడండి ఎలా ఉంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలా. మరి అడ్జస్ట్ చేసేటప్పుడు గమ్ము పక్కన అయినా కూడా కొంచెం ఫాస్ట్గా క్లీన్ చేసేసుకోండి, మళ్ళీ కనిపించేస్తుంది అన్నట్టు. టోటల్గా పెడుతున్నాను. ఖచ్చితంగా ఒక్క లైనే వేసుకోండి గమ్ము కూడా, ఎందుకంటే ఫుల్గా పెట్టేసినారంటే అది బయటికి వచ్చేసి బాగుండదు, దాని మీద పడుతుంది అనమాట. కాసు మీద పడినప్పుడు అది కనిపిస్తుంది, లైట్గా అయినా కూడా కనపడతా ఉంటుంది. అప్పుడు అంత లుక్ అనిపించదు, డల్ అయిపోతుంది. కాసు అనేది డల్ అయిపోతుంది. నేను మీరు కావాలంటే స్క్వేర్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే స్క్వేర్నే డైమండ్ షేప్లోకి తీసుకున్నాను అనమాట. దీన్ని మొత్తం చేసి చూపిస్తాను చూడండి. లాస్ట్లో ఎలా వచ్చిందంటే నాకు కొంచెం దగ్గరకు వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు నేను కాసును కూడా పెట్టేసి దానిపైన స్టోన్ని పెడతా అనమాట, అదే కుందన్ని. అది పెద్ద తేడా ఏం అనిపించదు. కొంచెం అంత తేడా మీరు మరి పట్టి చూస్తే కానీ అది అంత గ్యాప్ వచ్చినట్టు ఏం అనిపించదు అనమాట. ఇదేం పెద్ద కనిపించదు, దగ్గరకు ఉంది దూరంగా ఉంది అని అనిపించదు. చూడండి నేను మొత్తం కంప్లీట్ చేసేసి చూపిస్తాను, హ్యాండ్కి కూడా వేసుకొని చూపిస్తాను. ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా చెప్పండి. చూడండి ఎలా వచ్చింది, కంప్లీట్ అయింది. నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్ చేసి పెట్టాను, అది కూడా చూపిస్తాను చూడండి. దాన్ని ఒక 10 అవర్స్ అట్లా పక్కన పెట్టేసుకోండి. ఒక 4 అవర్స్ అయినా సరిపోతుంది. నైట్ అంతా పెట్టారంటే కొంచెం ఇంకా బాగా స్టిక్ అవుతుంది. చూడండి బ్యాంగిల్ బాగుంది కదా. నాకైతే డైరెక్ట్ చూడడానికి చాలా బాగా అనిపించింది. మీకు వీడియోలో సరిగ్గా కనపడుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. చూడండి వేసుకున్నప్పుడు మాత్రం చాలా బాగా నచ్చింది, నాకైతే సూపర్ నచ్చింది. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.